భారీ వర్షంతో హైదరాబాద్ ఆగమాగమైంది. ఎక్కడికక్కడ రోడ్లపై వేలాది వాహనాలు నిలిచిపోయాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. హైటెక్ సిటీలో పరిస్థితి అధ్వానంగా తయారైంది. ట్రాఫిక్ లో ఇరుక్కున్న వాహనదారులు నరకం చూస్తున్నారు. 2-3 గంటలైనా కార్లు కదలకపోవడంతో ఏం చేయాలో తెలియక రోడ్లపైనే అవస్థలు పడుతున్నారు. ఐకియా నుంచి బయోడైవర్సిటీ వెళ్లే మార్గం మొత్తం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఐకియా సర్కిల్ వద్ద వాహనాలు బారులు తీరాయి. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు స్ట్రక్ అయ్యాయి. హైదరాబాద్ వాసులను అలర్ట్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. అయితే ఐటీ ఉద్యోగులు దశల వారీగా ఆఫీసుల నుంచి వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. భారీ వర్షంతో హైదరాబాద్ ఆగమాగమైంది. ఎక్కడికక్కడ రోడ్లపై వేలాది వాహనాలు నిలిచిపోయాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. హైటెక్ సిటీలో పరిస్థితి అధ్వానంగా తయారైంది. ట్రాఫిక్ లో ఇరుక్కున్న వాహనదారులు నరకం చూస్తున్నారు. 2-3 గంటలైనా కార్లు కదలకపోవడంతో ఏం చేయాలో తెలియక రోడ్లపైనే అవస్థలు పడుతున్నారు. ఐకియా నుండి బయోడైవర్సిటీ వెళ్లే మార్గం వైపు మొత్తం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఐకియా సర్కిల్ వద్ద వాహనాలు బారులు తీరాయి. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు స్ట్రక్ అయ్యాయి. హైదరాబాద్ వాసులను అలర్ట్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. ఐటీ ఉద్యోగులు దశల వారీగా ఆఫీసుల నుంచి వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి, ప్రస్తుతం ఈ ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉంది? ట్రాఫిక్ పూర్తి స్థాయిలో పోలీసులందరూ కూడా ఆ ప్రాంగణానికి చేరుకొని ఎక్కడ హైదరాబాద్ లో వర్షం కురిసినా, ఎక్కడ హైదరాబాద్ లో ఎలాంటి ఇష్యూ రేజ్ అయినా ప్రధానంగా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి ప్రాంతం గచ్చిబౌలి నుంచి మాదాపూర్ వచ్చేటువంటి ప్రాంగణం. హైటెక్ సిటీ ఆ ఏరియా ఎక్కువగా ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడతా ఉంది. అక్కడ ఏ ఒక్క ప్రమాదం జరిగినా లేకపోతే ఈ వర్షపాతం ఎక్కువగా నమోదైనా ఆ ఏరియా పూర్తిగా వాహనాలతో నిండిపోతా ఉందంటూ కూడా గతంలో కూడా ట్రాఫిక్ పోలీసులకు అనేక ఫిర్యాదు అందడము, ఉన్నతాధికారులు కూడా దానిపైన సమీక్ష నిర్వహించి నూతనంగా డ్రోన్ కెమెరాలను సైతం సైబరాబాద్ పోలీసులు నూతనంగా దాన్ని లాంచ్ చేసి దాని ద్వారా ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది, ఎందుకు జామ్ అవుతుందనే ఒక విషయాన్ని కనుక్కోవడం కోసం కూడా కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తా ఉన్నారు. దాంతో పాటు నేరుగా పోలీస్ కమిషనర్ ఉన్నత హోదాలో ఉన్నటువంటి పోలీస్ అధికారులే రోడ్డుపైకి వచ్చి అక్కడ దేని కారణంగా ట్రాఫిక్ చిక్కుకుని ఉంటుంది, ఇంత గంటల కొద్ది వాహనాలు ఎందుకు నిలిచిపోవాల్సి ఉంటుంది, అక్కడికి రూట్స్ అన్ని కూడా డైవర్ట్ చేసి ఆ ఐటీ కంపెనీలందరూ కూడా ముందస్తుగానే పోలీసులు హెచ్చరించి అందరూ ఐటీ ఎంప్లాయీస్ ఒకేసారి బయటికి వెళ్లకుండా విడతల వారీగా బయటికి వెళ్లడం కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడవు. అటు గచ్చిబౌలి మొదలుకొని ఇక్కడ మాదాపూర్ వరకు వెళ్లేటువంటి ఐటీ కంపెనీస్ అందరూ కూడా ఒకేసారి వాహనాలు వారి ఎంప్లాయీస్ అందరూ కూడా రోడ్డుపైకి రావడం కారణంగానే ఈ ట్రాఫిక్ నిత్యం జామ్ అయిపోతా ఉంది అంటూ కూడా పోలీసులకు ఇప్పటికే ఉన్నటువంటి ఆ ఇన్పుట్స్ ఆధారంగా ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా రోడ్లపైన వాహనాలు నిలిచకుండా మెట్రో సమీపంలో కూడా ఈ బుకింగ్స్ కోసం ఎక్కువగా వాహనాలు నిలిపివేయడము, ఆటోలు ఆపడం కారణంగా అండర్ ఫ్లైఓవర్ కింది నుంచి కూడా మాదాపూర్ వైపుగా వచ్చేటువంటి వాహనాల ఎఫెక్ట్ తో ఈ ఐకియా సమీపంలో ఎక్కువగా వాహనాలు రద్దీ ఏర్పడుతుంది అనేది మాత్రం పోలీసులకు కొన్ని ఇన్పుట్స్ ఉన్నాయి. దాంతో పాటు ఫ్లైఓవర్ పైకెళ్లి వెళ్లాల్సినటువంటి కొంతమంది వాహనాలు కింది నుంచి వెళ్లిపోవడము, పైన ఎలాగో ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది, కేబుల్ బ్రిడ్జ్ వెళ్లేటువంటి రహదారి అంతా పూర్తిగా ట్రాఫిక్ జామ్ తో నిండిపోయి ఉంటుంది అనేది కింది వే నుంచి సైబర్ టవర్స్ మీదుగా తిరిగి జూబ్లీహిల్స్ వైపు చేరుకోవడానికి ఈ మార్గాన్ని ఎంచుకోవడము, అక్కడ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో మాత్రం ఆ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ తో మాత్రం సతమతం అవుతా ఉన్నారు. ఇప్పటికే ఐటీ ఉద్యోగులు ఆ ఉద్యోగం ముగించుకొని ఇంటికి చేరుకోవడానికే ఆ శివారు ప్రాంతాల నుంచి ఇటు ఎల్బీ నగర్, నాగోల్, సికింద్రాబాద్ వైపు రావాలంటే గంటన్నర ప్రయాణం సాధారణంగా పట్టేటువంటి టైమే. వర్షపాతం నమోదైంది అంటే ఖచ్చితంగా 3 నుంచి 4 గంటల పాటు, 6-8 గంటల పాటు కూడా అదే వాహనంలో ప్రయాణంలో నిలిచిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి, ఎలా ఈ ట్రాఫిక్ ని తగ్గించేటువంటి ప్రయత్నాలు చేస్తారు, అటు ప్రభుత్వం కానీ, ఇటు పోలీస్ యంత్రాంగం కానీ, ట్రాఫిక్ పోలీసులు కానీ ఎన్ని డైవర్షన్స్ ఏర్పాటు చేసినా
ఎన్ని ఈ కూడళ్ల వద్ద కూడా ట్రాఫిక్ ని పూర్తిగా డైవర్ట్ చేసినా ఈ ట్రాఫిక్ మాత్రం ఒకే చోట నిలిచిపోవడం మాత్రం హైదరాబాద్ పై కూడా పూర్తి ఎఫెక్ట్ కనబడతా ఉంది. ఐటీ ఉద్యోగులు అయితే వర్షం పడితే ఇంటికి చేరుకుంటామా లేదా అనే ఒక భయానక సిచ్యువేషన్ లో ప్రయాణాలు జరుపుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా నెలకొంది. ఐక్యా నుంచి మొదలుకొని బయోడైవర్సిటీ వెళ్లేటువంటి రోడ్ అంతా కూడా ఉన్న 2 కిలోమీటర్ల రోడ్ అంతా కూడా పూర్తిగా వాహనాలతో నిండిపోయినటువంటి దృశ్యాలు అయితే మనకు స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. ఇది కొత్తేమీ కాదు. గతంలో కూడా హైదరాబాద్ లో ఎక్కువగా వర్షపాతం నమోదైనప్పుడు సిటీ శివారు ప్రాంతంలో ఎక్కువగా ఈ వర్షపాతం నమోదైనప్పుడు ఎక్కడ వర్షపాతం నమోదైనా ఆ ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా ఐక్య రోడ్ లో కనబడతా ఉంటుంది. ఎక్కడ సిటీలో వాహనాలు ఆగిపోయినా ఆ ఎఫెక్ట్ ఇక్కడే కనబడతా ఉంది. ఎక్కువగా ఎత్తైనటువంటి భవనాలు ఉండడము, అక్కడ ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులంతా కూడా అక్కడ ఆగి ఉన్నటువంటి వాహనాల రాకపోకల్ని కూడా వారి ఫోన్ లో చిత్రీకరించి అటు అధికారులకు ఇటు స్థానిక ప్రజలకు వాహనదారులకు ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తున్నప్పటికీ ఐటీ ఉద్యోగులు మాత్రం అదే రోడ్ ని ఎంచుకొని దాని ద్వారా ఇంటికి చేరుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడతా ఉంది. ఐటీ కంపెనీ ఉద్యోగులు, ఐటీ కంపెనీ నిర్వాహకులు ఒకేసారి అందరినీ బయటికి వెళ్లకుండా 1000 మంది ఉంటే 300 మంది ఒకసారి, 300 మంది ఒకసారి అట్లా విడతల వారీగా ఎంప్లాయీస్ ని బయటికి పంపితే ఈ ప్రాబ్లం ఉండదు అని చెప్తున్నప్పటికీ అవేవి పాటించకపోవడంతో నిత్యం ఈ ట్రాఫిక్ జామ్ అనేది సతమతం అవుతా ఉన్నట్టు మాత్రం ఐటీ ఉద్యోగులు అనేక సార్లు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్టుగా సమాచారం అందుతుంది. వైశాలి, అయితే ఇంకా ఎంత సమయం పట్టొచ్చు ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి? ఇప్పుడిప్పుడే వీరంతా ఉద్యోగాలు ముగించుకొని వెళ్తా ఉన్నారు. పోలీసులు చెప్పిన విధంగానే 6 గంటలకు ఒక విడతలుగా ఒక టీము, 7 గంటలకు ఒక టీము, 8 గంటలకు ఒక టీము, ఈ రకంగా విడతల వారిగా ఒక్కొక్క టీం ని ఐటీ ఎంప్లాయీస్ ని కంపెనీ నుంచి బయటికి పంపింది అంటూ చెప్పినప్పటికీ ఆ రకంగానే వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు. కొంతమంది వ్యవహరించట్లేదు. ఏదేమైనా ఐక్య సమీపానికి చేరుకున్నటువంటి వెంటనే లక్షలాదిగా అక్కడ వాహనాలు పూర్తిగా నిలిచిపోవడము, కొన్ని కిలోమీటర్ల మేరకు ఐక్యా నుంచి మొదలుకొని అటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వరకు, ఇటు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు, అటు మెహదీపట్నం వరకు కూడా పూర్తిగా అన్ని జంక్షన్లకు లింక్ ఉన్నటువంటి పాయింట్ కాబట్టి ఆ పాయింట్ దగ్గర వాహనాలు ఆగిపోయేసరికి పూర్తిగా గచ్చిబౌలి నుంచి ఇటు రావాల్సినటువంటి వాహనాలు, మెహదీపట్నం నుంచి గచ్చిబౌలి వెళ్లాల్సినటువంటి వాహనాలు, ఐక్యా నుంచి జూబ్లీ హిల్స్ మళ్ళీ ఇటు కుకట్పల్లి వైపు కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి మళ్ళీ జూబ్లీ చెక్ పోస్ట్ కు వచ్చేటువంటి వాహనాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర వేలాది వాహనాల నుంచి లక్షలాది వాహనాలు ఒకే చొక్కడ జామ్ అయిపోయి ఉండడం మాత్రం పైనుంచి వ్యూ ప్రకారంగా పోలీసులు తీస్తున్నటువంటి ఏరియల్ వ్యూ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ తీస్తున్నటువంటి వ్యూలో పూర్తిగా రెడ్ ఏరియాగా ఈ ట్రాఫిక్ తో నిండిపోయినటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. ప్రతిసారి చూడడానికి విజువలైజేషన్ బాగున్నప్పటికీ దాంట్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మాత్రం ఐటీ ఎంప్లాయీస్ ఎప్పటికప్పుడు వారి కంపెనీకి కానీ ఇటు పోలీసులకు కానీ స్థానికులకు కానీ ఈ ఐటీ ఉద్యోగానికంటే ఇంట్లో ఉండడమే బెటర్ అనే ఒక సిచ్యువేషన్, ఆ ట్రాఫిక్ అంతరాయం, అక్కడ వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, నీరంతా కూడా కారులోకి రావడము, ఫుడ్ దొరకకపోవడము, గంటల కొద్దీ అదే వాహనంలో ఉండిపోవడము, కొన్ని పెట్రోల్ డీజిల్ ఫ్యూయల్ లేక వాహనాలు ఆగిపోవడము, మళ్ళీ ఆ వాహనాలను డైవర్ట్ చేసి కిలోమీటర్ల దూరం నుంచి తిప్పుకొచ్చి ఇంటికి చేరుకోవడం వల్ల కొన్ని 8-9 గంటల పాటు వాళ్ళు అదే ట్రాఫిక్ లో అర్థనాదాలు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ నెలకొన్నప్పటికీ ఆ ప్రాబ్లం మాత్రం ఇప్పటికీ సాల్వ్ అవ్వట్లేదు. ఇప్పటికీ మన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఏ రకంగా ఈ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయగలరు, ఏ పద్ధతిని తీసుకొచ్చి పూర్తి స్థాయిలో అక్కడ ట్రాఫిక్ ఆగకుండా ఈ సిచ్యువేషన్ ని అమలు చేయనున్నారనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సింది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ రవితేజ.